నేను గ్రామ పంచాయతీలో ఎలక్షన్ జరుగుతుంది. సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్. వాళ్ళ సుమారు 2.5 లక్షల పైచలకు ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అయితే అన్ని చోట్ల మనం ప్రతి పోలింగ్ బూత్స్ అక్కడ మనకి 4,000 మించి ఓట్లు ఉన్న పోలింగ్ బూత్లు ఉన్నాయి. తర్వాత ఒక పోలింగ్ బూత్లో 8,000 మించి ఓట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ స్కేల్కి సంబంధించి ఓటింగ్ బందోబస్తు చేసుకోవడం జరిగింది. తర్వాత క్రిటికల్ ప్లేసెస్లో మినిమం ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ని పెంచుకోవడం జరిగింది. అట్లానే ప్రతి మండలానికి స్ట్రైకింగ్ ఫోర్స్ అని ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మూడు మండలాలకు కలిపి ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అందరూ వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అండ్ బై 1 o'clock ఓటింగ్ అయిపోద్ది. 1 o'clock దాకా ఎంతమంది ఉంటే పోలింగ్ బూత్లో మన పోలింగ్ లొకేషన్లో అంతమందికి ఓటింగ్ వేసుకునే అధికారం ఉంటుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత 2 o'clockకి కౌంటింగ్ కూడా అక్కడే సేమ్ ఏరియాలో సేమ్ ప్రిఫరెన్సెస్లో డెసిగ్నేటెడ్ కౌంటింగ్ ఏరియాని డెసిగ్నేట్ చేసాం. ఇక్కడ కూడా కొన్ని ఏరియా డెసిగ్నేట్ చేసాం. అక్కడ కౌంటింగ్ కూడా జరుగుతుంది. సో ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి వచ్చి వాళ్ళు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని అట్లానే అందరికీ సూచించడం జరిగింది. అభ్యర్థులకు కానీ ఇంకా మిగతా వారికి కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎటువంటి ర్యాలీలకు కానీ మిగతా ఎటువంటి వాటికి కానీ పర్మిషన్ లేవు. 163 PNS సెక్షన్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో నో ర్యాలీస్ ఆర్ పర్మిటెడ్. అందరూ ప్రశాంతంగా ఓటింగ్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. మొదటి విడత ప్రశాంతవంతంగా ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి